శ్రోతలకు కథాలహరికి స్వాగతం. ఈరోజు మీ ముందుకు తీసుకురాబోయేది అక్బర్ బీర్బల్ కథ. ఒకరోజు బీర్బల్ దర్బార్కు వస్తుండగా దారిలో ఒక వ్యక్తి రేగుపళ్ళు అమ్ముతూ కనిపించాడు. బీర్బల్ కొన్ని పళ్ళు కొని తినగా పాదుషా గారి అంతఃపురానికే వచ్చాడు. బీర్బల్ రాక చూసి పాదుషా, ఏమిటి విశేషం, మీ చేతుల్లో ఏమిటి అని ప్రశ్నించాడు. ప్రభూ, ఇవి రేగిపళ్ళు, బాగా పండాయి. వీటిని చూడగానే తీసుకోవాలని అనిపించింది, తీసుకున్నాను. ప్రభువులు వారు వాటిని ఆరగిస్తారని ఆశిస్తున్నా అన్నాడు బీర్బల్. చక్రవర్తి ఆ పళ్ళను చూసి ఆనందించి మహారాణిని కూడా అక్కడికి ఆహ్వానించాడు. ఒక పెద్ద పళ్ళెంలో పళ్ళు పోసి బల్ల మీద ఉంచారు. రాణిగారు చక్రవర్తి ఒకవైపు కూర్చున్నారు. బీర్బల్ వారికి ఎదురుగా కూర్చున్నాడు. ముగ్గురు పళ్ళు తినడం ప్రారంభించారు. చక్రవర్తి తాను తింటూ అందులోని పిక్కలను తక్కిన ఇద్దరు గమనించకుండా రాణిగారు తిని పక్కకు వేస్తున్న పిక్కలలో పడేశారు. పాదుషా గారి ఉద్దేశం రాణిగారి తిండిపోతని హేళన చేయాలని. కానీ చక్రవర్తి పడేసిన పిక్కలను బీర్బల్ చూస్తూనే ఉన్నాడు. కొంతసేపటికి పళ్ళు తినడం అయిపోయింది. రాణిగారి పక్కన పిక్కలు ఎక్కువగా ఉన్నాయి. చక్రవర్తి దగ్గర అసలు పిక్కలే లేవు. బీర్బల్ దగ్గర కొద్దిగా పిక్కలున్నాయి. చక్రవర్తి చూసి నవ్వుతూ, చూసారా బీర్బల్, మీ మహారాణి గారు ఎంత తిండిపోతో, ఆ పిక్కలు చూడండి, ఎన్ని పళ్ళు తిన్నారో అని ఆశ్చర్యం ప్రకటించాడు. రాణిగారు సిగ్గుతో తలదించుకున్నారు. బీర్బల్ ఊరుకోల, నవ్వుతూనే చొరకంటించాడు. మహారాణి గారి కంటే ప్రభువులే ఎక్కువ తిండిపోతులే ఉన్నారే. మహారాణి గారు పళ్ళు తినే పిక్కలనైనా విడిచిపెట్టారు. ప్రభువులు వారు పళ్లతో పాటు పిక్కల్ని కూడా మింగేశారు. ఆ తిండిని చూస్తే ఎవరు తిండిపోతులో మీరే గ్రహించండి, చల్లగా దివ్విపొడిచాడు. అక్బర్ చక్రవర్తికి మహారాణి గారి ముందు సిగ్గుపడక తప్పలేదు. ఈరోజుకి కథతో ముగిద్దామండి. తిరిగి ఇంకొక కథతో కలుద్దాం.